ప్రాణాలు కాపాడి కోర్టుకి రమ్మని చెప్తున్నారు, జైలుకి పంపిస్తామని చెప్తున్నారు. అటువంటి పరిస్థితి నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఎప్పుడూ కూడా అధికార పార్టీకి ఏ విధమైనటువంటి స్పందన ఉంటుందో నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి అంతకంటే మించి స్పందన ఇక్కడ కనపడుతుంది. ఏ కార్యక్రమం చేసినా కూడా నెల్లూరు నగర నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఉత్సాహంగా పాల్గొంటున్నటువంటి తీరు కనుక చూస్తే అసలు వైఎస్ఆర్సీపీ ప్రతిపక్షంలో ఉందా లేదా అధికారంలో ఉందా అనే అభిప్రాయం కూడా అందరికీ కూడా కలుగుతుంది. ఇది సహజంగా వస్తున్నటువంటి మాట. ఈరోజు ఇంకా 3 సంవత్సరాలు ప్రతిపక్షం ఉంది అనే అభిప్రాయం ఉన్నా కూడా ఈ రోజుకి కూడా ప్రతిరోజు అంటే కొన్ని మేము మీడియా సమావేశాలు పెట్టలేకపోవచ్చు, కానీ ప్రతిరోజు వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతున్నటువంటి వ్యక్తులు ఈరోజు మనం ప్రతిరోజు కూడా నెల్లూరు నగర నియోజకవర్గంలో గమనిస్తూ ఉన్నాం. మరి ఈరోజు ప్రధానంగా 53, 54 వెంకటేశ్వరపురం అదే కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మనకు వైఎస్ఆర్సీపీ మొదటి నుంచి కూడా ఒక కంచుకోటగా వైఎస్ఆర్సీపీకి ఉంది. మరి ఈరోజు అక్కడ ఉన్నటువంటి 53వ డివిజన్ నుంచి వెంకటరమణ గతంలో కూడా చాలా యాక్టివ్గా అక్కడ పనిచేసినటువంటి వ్యక్తి. వెంకటరమణ ఆయన ఆధ్వర్యంలో సుమారుగా ఒక 100 కుటుంబాల వరకు ఈరోజు వైఎస్ఆర్సీపీలో చేరడం కానీ వైఎస్ఆర్సీపీలో ఉత్సాహంగా పనిచేయడానికి కానీ ఈరోజు ముందుకు రావడం అంటే చాలా సంతోషంగా కూడా ఉంది. ఆల్రెడీ ఆ డివిజన్లో వెంగళరెడ్డి గారి ఆధ్వర్యంలో చాలామంది సీనియర్స్ 53వ డివిజన్లో కానీ ఆ పక్కన ఉన్నటువంటి 54వ డివిజన్లో కానీ ప్రధానంగా మనం ఈరోజు 53వ డివిజన్ చెప్పుకునేటప్పటికీ వెంగళరెడ్డి గారి ఆధ్వర్యంలో అక్కడ సీనియర్ లీడర్స్ అంతా కూడా వైఎస్ఆర్సీపీలో కొనసాగుతూ ఉన్నారు. మరి ఈరోజు వెంకటరమణ కూడా ఒక అనుభవజ్ఞుడు, మొదటి నుంచి కూడా పనిచేసినటువంటి వ్యక్తి. అతను సుమారుగా ఈ 100 మంది కుటుంబాలతో కలిసి ఈరోజు వైఎస్ఆర్సీపీలో చేరడం కానీ వైఎస్ఆర్సీపీలో ఉత్సాహంగా పనిచేయడానికి ఈ 100 కుటుంబాలను తీసుకొని వచ్చి ఈరోజు జాయిన్ కావడం అన్నది సంతోషంగా ఉంది. నేనైతే ఒకటే మాట చెప్తా ఉన్నాను, పార్టీని నమ్ముకొని జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేదా ఇక్కడ స్థానికంగా నన్ను కానీ నమ్ముకొని ముందుకు అడిగేసినటువంటి ప్రతి కార్యకర్తని నాయకుడిని గుండెల్లో పెట్టి చూసుకునే బాధ్యత మాది అని మాత్రం తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా కూడా వారిని ఆల్రెడీ ఉన్నటువంటి పాత సీనియర్స్ని కానీ వీరిని కానీ సమన్వయం చేసుకొని నెల్లూరు నగర నియోజకవర్గాన్ని మరింత పటిష్టం చేసుకోవడానికి రాబోయే రోజుల్లో ముందుకెళ్ళడం కూడా జరుగుతుంది.